హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. సో ఎక్కడ చూసినా ఒకటే గోలా గోలా సోషల్ మీడియాలో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో. సో ట్రైలర్ ఎక్కడ అదే ట్రైలర్ ఎక్కడ, ప్రభాస్ గారి ట్రైలర్ ఎక్కడ? ఫ్యాన్స్ చిక్కిపోతున్నారు. పాన్ ఇండియా స్టార్, నెంబర్ 1 స్టార్ ప్రభాస్ గారు నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ది రజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్. అది ఎంతో గ్రాండ్గా జరిగినామా. ఆ గ్రాండ్ ఈవెంట్లో డార్లింగ్ గారు వింటేజ్ లుక్ చూసి ఫ్యాన్స్ అందరికీ పూనకాలతో ఊగిపోయారు. అయితే అదే వేదిక మీద ట్రైలర్ గురించి వచ్చిన అప్డేట్ ఇప్పుడు ఫ్యాన్స్లో పెద్ద డైలమాగా మారిపోయింది, డైలమాలో పడేసింది. అసలు ట్రైలర్ ఎందుకు రాలేదు, ఈ ఈవెంట్లో మేకర్స్ ఏం చెప్తున్నారు? సో ఈ వీడియోని మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం, అలాగే బెల్ ఐకాన్ అలా పెట్టుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్. సో అయితే శనివారం హైదరాబాద్లో జరిగిన భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మనందరికీ తెలిసింది. అది ఇక్కడ ప్రభాస్ గారి ఎనర్జీ నెక్స్ట్ లెవెల్, ఎప్పుడూ లేని విధంగా వేరే లెవెల్లో మాట్లాడారు, చాలా కొంచెం ఎక్కువ మాట్లాడారు. అలాగే సంజయ్ దత్ గురించి కూడా చెప్తూ ప్రభాస్ గారు చేసిన కామెంట్లు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆయన గురించి ఎలా చేశారు, ఇది సార్ మీరు సూపర్ సార్ అన్నది. సో అయితే అదే ఈవెంట్లో మన డార్లింగ్ ట్రైలర్ గురించి ఈరోజే వచ్చేస్తుంది, ఈయన మెంటలు, ఈయన పిచ్చెక్కిచ్చేస్తాడు అన్నట్టు చెప్పారు మారుతి గారి. సో ఆ అనౌన్స్మెంట్ వచ్చింది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ యూట్యూబ్ వదలకుండా సచ్చుల మీద సచ్చులు, రిఫ్రెష్ల మీద రిఫ్రెష్లు. నేను కూడా ఎన్నిసార్లు రిఫ్రెష్ చేసాను, మీరు ఆల్రెడీ రిఫ్రెష్ చేశారు, ఎన్నిసార్లు చూసుంటారు యూట్యూబ్లో. సర్చ్ చేసి ఉంటే కింద కామెంట్ చేయండి, మామూలు ఎన్నిసార్లు సర్చ్ చేశారనేది. అలాగే మీరు ఎంతగా వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అదే దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ యూట్యూబ్ని వదలకుండా రిఫ్రెష్ చేస్తూనే ఉన్నారు మామ. సో గంటలు గడిచాయి, రాత్రి అయిపోయింది, పొద్దున్న వచ్చేసింది, ఆయన ట్రైలర్ రాలేదు. ఎందుకు దర్శనం లేదు మనకు తెలియదు. రాజాసాబ్ గారు ఏం వెతుకుతుంది అంటే దీనికి బాగానే సోషల్ మీడియా ట్రోల్స్, మీమ్స్ అయితే స్టార్ట్ అయిపోయామా. బికాస్ ఇచ్చిన మాట ప్రభాస్ గారి మీద స్టేట్మెంట్ వచ్చింది కాబట్టి రాలేదు. అయితే మేకర్స్ నుంచి అసలు అఫీషియల్ అనౌన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఫ్యాన్స్ నుంచి ప్రెషర్ అయితే పెరుగుతుంది. సో రాజాసాబ్ మేకర్స్ అంటే పీపుల్స్ మీడియా ఫ్యాక్టర్ రీసెంట్గా ఒక క్లారిటీ ఇచ్చింది మాకు దీని మీద. సో ఏమని వస్తుంది, ట్రైలర్ వస్తుంది, అది కూడా ఒక యూనో ద బెస్ట్ ఆఫ్ బెస్ట్గా వస్తుంది అని ఒక ట్వీట్ అయితే వేశారు. సో కేవలం క్వాలిటీ విషయంలోనే ఎక్కడా రాజీ పడకుండా విజువల్స్ని బ్యూటిఫుల్గా ఉండాలని కొంచెం టైం తీసుకుంటున్నాం, ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం, దానివల్లనే కొంచెం ఆలస్యం అవుతుందని ఒక టీం నుంచి, పీపుల్స్ మీడియా నుంచి అయితే మనకు ఒక అప్డేట్ వచ్చింది. సో ఫ్రెండ్స్, ట్రైలర్ రాలేదని కంగారు పడక్కర్లేదు అని ఫినిషింగ్లో చిన్న టచ్ ఇచ్చారు, ట్రైలర్ కంగారు పడట్లేదని. సో ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి మనకి ఈ మీద మారుతి గారి డైరెక్షన్లో వస్తున్న ఒక సినిమా జనవరి 9కి విడుదలవుతుంది కాబట్టి ఇది కేవలం హర్రర్ కామెడీయే కాదు, ప్రభాస్ గారి వింటేజ్ స్వాగ్ ఉంటుంది మామ. సో వింటేజ్ స్వాగ్ని మళ్ళీ చూపించేస్తున్నారు ఈ సినిమా. ఇప్పటికే వచ్చిన పోస్టర్స్ కానీ, రహానా సాంగ్, రెబల్ సాంగ్స్ కొంచెం హైప్స్ అయితే వచ్చేసి కాబోయే రిలీజ్ ట్రైలర్ మీద సినిమా ఎక్కడికో తీసుకెళ్తుంది అనేది మనకున్న టాక్. బట్ ఆ టాక్ని ఇంకా బజ్ పెంచడానికి ఇంకా రావట్లేదు. సో ఇది మనకి ఉన్న టాపిక్, దీని గురించి మనమైతే విశ్లేషించాం. వాళ్ళ ట్వీట్ ఏంటో తెలుసు, మనం ఎంతగా చేస్తున్నామో తెలుసు. సో మీలో ఎంతమందికి డార్లింగ్ ప్రభాస్ గారి వింటేజ్లోకి నచ్చింది మామ, అలాగే వింటేజ్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో చెప్పండి. ఆ ట్రైలర్ రెడీ అవడానికి, ట్రైలర్ డిలే అవడానిపై మీ అభిప్రాయం ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి, ఎందుకు డిలే అవుతుంది అనుకుంటున్నారు? వాళ్ళ కామెంట్స్ ఓకేనా, లేదంటే మీకేమనిపిస్తుంది కింద కామెంట్లో చెప్పండి. ఇలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్, ఫిలిమీ అప్డేట్స్, రివ్యూస్ అండ్ రియాక్షన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోవద్దు. అండ్ దెన్ ఉంటా, బాయ్.